వెల్కమ్ టు VS99 న్యూస్. మేడ్చల్ జిల్లా చర్లపల్లి రైల్వే స్టేషన్ బయట ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా స్టేషన్ నుండి బయటకు రాగా 4 బ్యాగులతో వచ్చారు. వాళ్లను ఆపి తనిఖీ చేయగా బ్యాగులలో 21 ఎండు గంజాయి ప్యాకెట్లు. వారిని విచారించగా గంజాయిని విశాఖపట్నం నుంచి తెచ్చి చర్లపల్లి చుట్టుపక్కల ఏరియాలో హోల్సేల్ అమ్ముచున్నారని తెలిపారు. వెంటనే అక్రమంగా గంజాయి కలిగి ఉండటం, రవాణా చేయడం, అమ్మడం నేరమని వారి వద్ద లభించిన 21 గంజాయి ప్యాకెట్స్ ఒక్కొక్కటిగా సుమారు 2 కేజీలు కలవు. మొత్తం 42 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సిఐ మల్లయ్య సిబ్బంది ఆ ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం పట్టుబడిన గంజాయి 12 లక్షల విలువ ఉంటుంది. విచారణలో భాగంగా ఎండు గంజాయిని విశాఖపట్నం నుండి తక్కువ ధరకు తీసుకొచ్చి చర్లపల్లి ఇండస్ట్రీస్ ఏరియా ఫోన్ ద్వారా వచ్చే ఆర్డర్ను బట్టి గంజాయిని హోల్సేల్ గా మరియు రిటైలర్ గా అధిక ధరలకు అమ్ముతామని తెలిపారు. ఇట్లా తీసిన తర్వాత ఈ వెహికల్స్ అనేవి కనిపించాలి.